హాయ్ హలో నమస్తే. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిడక్టివ్ అప్రోచ్ అండ్ ఇండక్టివ్ అప్రోచ్. డిడక్టివ్ అప్రోచ్ స్టార్ట్స్ విత్ ఏ జనరల్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జామిన్స్ ద పాసిబిలిటీస్ టు రీచ్ ఏ స్పెసిఫిక్ లాజికల్ కంక్లూజన్. This is top-down method. Tests are pre-existing theory using a structured process. ఈ డిడక్టివ్ అప్రోచ్ ఇండక్టివ్ అప్రోచ్ సింపుల్గా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్, దీన్ని ఆగమన పద్ధతి అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ అప్రోచ్ వచ్చేసి ఫ్రాన్సిస్ బేకన్ అండ్ ఫాదర్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ వచ్చేసి మనకు వేరియస్ కైండ్స్ ఆఫ్ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ వచ్చేసి అరిస్టాటిల్ అని చెప్పొచ్చు. ఫస్ట్లీ ఒకటి నేర్చుకుంటే అంటే దీన్ని నేర్చుకోవాలంటే ఫస్ట్ టూ సైడ్స్ ఆఫ్ కైండ్ లాంటిది. ఒక సైడ్ నేర్చుకుంటే నెక్స్ట్ సైడ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. మనం ఇండక్టివ్ అప్రోచ్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ ఉల్టా తీసుకుంటే డిడక్టివ్ వచ్చేస్తుంది. ఫస్ట్లీ ఇండక్టివ్ అప్రోచ్ చూడండి. ఇండక్టివ్ అప్రోచ్ మూవ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ టు బ్రాడర్ జనరలైజేషన్ అండ్ థియరీస్. అంటే సింపుల్ చెప్పాలంటే డిడక్టివ్ ఏమో డీజీపీ అంటారు, నిమోనిక్ కైండ్ ఆఫ్ థింగ్. డీజీపీ డిడక్టివ్, జనరల్ టు పర్టికులర్. ఇట్ ఈస్ నాట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డీజీపీ డిడక్టివ్ మెథడ్ జనరల్ టు పర్టికులర్ ఆర్ జనరల్ టు స్పెసిఫిక్. ఇండక్టివ్ మెథడ్ ఉల్టా. ఇండక్టివ్ మెథడ్ వచ్చేసి ఐఎస్పి. ఇండక్టివ్ మెథడ్ స్పెసిఫిక్ టు పర్టికులర్. ఇండక్టివ్ అప్రోచ్ మూవ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ టు బ్రాడర్ జనరలైజేషన్ అండ్ థియరీస్. దీన్ని మనం బాటమ్ అప్ మెథడ్ అని ఇట్లా అంటాం. దిస్ బాటమ్ అప్ మెథడ్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ డేటా ఫస్ట్ అండ్ దెన్ డెవలపింగ్ ఏ థియరీ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ డిస్కవర్డ్ విత్ ఇన్ ద డేటా. సింపుల్గా మన టర్మినాలజీలో చెప్పాలంటే ఇండక్టివ్ మెథడ్ దాన్ని స్పెసిఫిక్ టు జనరల్ అంటారు. నెక్స్ట్ నోన్ టు అన్నోన్ అని చెప్పొచ్చు, అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలను నేర్చుకుంటాం. అలాగే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అని చెప్తారు, మూర్తిమత్వంతో అమూర్తిమత్వం అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టు రూల్. అంటే ఫస్ట్ ఇండక్టివ్ అప్రోచ్ ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ టు రూల్ ఎలా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, దాని నుంచి మనం రూల్ డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ టెన్సెస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అప్పుడు టెన్స్. దాని నుంచి అంటే ఎగ్జాంపుల్ చెప్పి ఎగ్జాంపుల్ ఏంటిది, ఐ ఈట్ మ్యాంగో అని ఎగ్జాంపుల్ చెప్తాం. ఐ సబ్జెక్ట్, ఈట్ వర్బ్, ఆబ్జెక్ట్ మ్యాంగో. ఎగ్జాంపుల్ చెప్పి దాని నుంచి మనము రూల్ డిరైవ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఇది ఇండక్టివ్ మెథడ్. ఫోర్త్ వన్ స్పెసిఫిక్ టు జనరల్. ఇప్పుడే చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ టు జనరల్, మనము కొన్ని యాపిల్స్ తీసుకుంటే యాపిల్ అనేది ఒక ఫ్రూట్. ఒక స్టేట్మెంట్ 1 యాపిల్ అనేది ఒక ఫ్రూట్. స్టేట్మెంట్ 2 బాక్స్లో ఫుల్గా యాపిల్స్ ఉన్నాయనుకోండి. కంక్లూజన్ ఏం డిరైవ్ చేస్తాము, బాక్స్లో ఫుల్గా యాపిల్స్ ఉన్నాయి అని చెప్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. అబ్జర్వింగ్ మెనీ ర్యాబిట్స్ దట్ ఆర్ వైట్, అంటే చాలా ర్యాబిట్స్ వైట్గా ఉన్నాయని చెప్పేసి చూస్తాం. అది స్పెసిఫిక్ అబ్జర్వేషన్ అనమాట. ఇట్ లీడ్స్ టు కంక్లూజన్ ఏమి ఇస్తాం ఇన్ ఇండక్టివ్ అప్రోచ్, దట్ ఆల్ ర్యాబిట్స్ ఆర్ లైక్లీ వైట్. జనరల్ థియరీ, అన్ని ర్యాబిట్స్ అన్ని వైట్గా ఉండొచ్చు అనేది ఇండక్టివ్ అప్రోచ్. సింపుల్గా చూడండి. ఇండక్టివ్ అప్రోచ్ నోన్ టు అన్నోన్, సెకండ్ వన్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, థర్డ్ వన్ ఎగ్జాంపుల్ టు రూల్, ఫోర్త్ వన్ స్పెసిఫిక్ టు జనరల్. దీనికి కంప్లీట్ ఆపోజిటే డిడక్టివ్ అప్రోచ్. మళ్ళీ ఒకసారి ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ అప్రోచ్ వచ్చేసి ఫ్రాన్సిస్ బేకన్. దీన్ని ఆగమన పద్ధతి అని కూడా అంటారు. దీనికి ఆపోజిట్ ఇండక్టివ్ అప్రోచ్కి ఆపోజిట్ డిడక్టివ్ అప్రోచ్. దాంట్లో చూడండి, ఇన్ డిడక్టివ్ అప్రోచ్ దాన్ని నిగమన పద్ధతి అంటారు. ఫాదర్ వచ్చేసి అరిస్టాటిల్. ఫస్ట్ వన్ డిడక్టివ్ అప్రోచ్ స్టార్ట్స్ విత్ ఏ జనరల్ స్టేట్మెంట్, ఎగ్జామిన్స్ పాసిబిలిటీస్ టు రీచ్ స్పెసిఫిక్ లాజికల్ కన్క్లూజన్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఫస్ట్ వన్ అన్నోన్ టు నోన్. అంటే ఇండక్టివ్ అప్రోచ్కి ఉల్టా, అక్కడనేమో నోన్ టు అన్నోన్, ఇక్కడ అన్నోన్ టు నోన్. సెకండ్ వన్ ఇండక్టివ్లో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఇక్కడ డిడక్టివ్లో అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. ఇన్ ఇండక్టివ్లో బాటమ్ అప్ మెథడ్ అని కూడా అంటారు, ఇక్కడనేమో టాప్ డౌన్. ఫోర్త్ వన్ అక్కడనేమో ఎగ్జాంపుల్ టు రూల్ అని చెప్తారు, ఇక్కడ రూల్ టు ఎగ్జాంపుల్. ఈ విధంగా
ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆల్ మెన్ ఆర్ మోర్టల్ థియరీ. ఎగ్జాంపుల్ ఫర్ డిడక్టివ్ అప్రోచ్ ఆల్ మెన్ ఆర్ మోర్టల్. మనుషులందరూ చనిపోతారు అని అర్థము. రవి ఈజ్ ఏ మ్యాన్ అంటే రవి ఒక మనిషి. అబ్జర్వేషన్ దేర్ ఫోర్ రవి ఈజ్ మోర్టల్. కన్క్లూజన్ మనం డిరైవ్ చేస్తున్నాం. ఈ విధంగా దీన్ని మనం బ్రాడర్ సెన్స్లో తీసుకుంటే బ్రాడర్గా తీసుకోవచ్చు, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి టాపిక్ అండి. హోప్ యూ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ.